గతేడాది తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన విడుదల తెలుగులోనూ మంచి టాక్ సొంతం చేసుకుంది. దీనికి ప్రీక్వెల్గా వచ్చింది విడుదల 2. విజయ్ సేతుపతి, మంజు వారియర్ నటించిన ఈ మూవీపై ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి? ఈ సినిమాని థియేటర్లో చూడొచ్చా? రివ్యూ ఎలా ఉందో చూద్దాం. విడుదల 2 కథ ఏంటంటే, కొన్నేళ్లుగా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న నక్సలైట్ నాయకుడు పెరుమాల్ అలియాస్ మాస్టర్ ఓ ఆపరేషన్లో పోలీసులకి చిక్కుతాడు. అడవి దాటి టౌన్కి వెళ్తుండగా దారిలో పోలీసులకి తన కథ చెబుతాడు పెరుమాల్. అప్పట్లో తన గ్రామాల్లో భూస్వాములు, అగ్రవర్ణాల ఆగడాలు ఎలా ఉండేవి, తానెందుకు ఈ దళానికి నాయకుడు కావాల్సి వచ్చింది అనేది వివరిస్తాడు. చక్కెర ఫ్యాక్టరీతో మొదలైన పోరాటం నక్సలైట్ నాయకుడి వరకు ఎలా చేరిందో మొత్తం చెబుతాడు. అయితే పోలీసులకు చిక్కిన పెరుమాల్ను బయటికి తీసుకొచ్చేందుకు టీం మెంబర్స్ ప్లాన్ చేస్తారు. మరోవైపు కోర్టులో ప్రవేశపెట్టాలి అని ప్రయత్నాలు, ఇంకోవైపు తనని ఎన్కౌంటర్ చేయాలి అని మరోవైపు ప్రయత్నిస్తారు. ఇంతకీ ఎవరి పెరుమాల్? నక్సలైట్ నాయకుడిగా ఎందుకు మారాడు? తనని ఎందుకు ఎన్కౌంటర్ చేయాలి అని అనుకుంటున్నారు? చివరికి ఏమైంది? మహాలక్ష్మితో పెరుమాల్ ప్రేమ కథ ఏంటి? విడుదల ఫస్ట్ పార్ట్లో సూరిగా నటించిన సాధారణ కానిస్టేబుల్ కుమరేషన్ జర్నీ, ఆయన లవ్ స్టోరీని, పెరుమాల్ని పట్టుకునేందుకు చూపించిన ధైర్య సాహసాలని చూపించారు. ఆ కథకు సూరినే హీరో. కానీ సెకండ్ పార్ట్లో మొత్తం పెరుమాల్ జర్నీ నడుస్తుంది. ప్రజాదళం నాయకుడిగా పెరుమాల్ మారిన తీరు, అందుకు దారితీసిన పరిస్థితులని కళ్ళకు కట్టినట్లు చూపించారు. అప్పట్లో భూస్వాముల ఆగడాలను, స్త్రీలపై అఘాయిత్యాలను కళ్ళ ముందే జరుగుతున్నాయి అన్నంతగా చిత్రీకరించారు. అదే సమయంలో పోలీసు వ్యవస్థలో లోపాలని కూడా ఎత్తి చూపారు. నక్సల్స్, కమ్యూనిస్ట్ ఉద్యమకారులు చేసే పోరాటాలు, ఇందులో భాగంగా జీవితాన్ని త్యాగం చేసే తీరుని లోతుగా చూపించారు. స్టార్టింగ్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. విడుదల గొప్ప సినిమానే, కానీ ఇప్పుడు ఎక్కడా ఇలాంటి పరిస్థితులు లేకపోవడంతో ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అవుతున్నారు అనేది చెప్పలేం. ఇప్పటికే సాయి పల్లవి రానా కాంబోలో వేణు ఉడుగుల విరాట పర్వం తీశారు. ఇది కూడా నక్సలైట్ బ్యాక్డ్రాప్లోనే సాగుతుంది, కానీ ఆ మూవీని ప్రేక్షకులు ఆదరించలేదు. అప్పట్లో నక్సలైట్ ఉద్యమాలు చురుగ్గా ఉన్న టైంలో వచ్చిన కృష్ణవంశీ సింధూరం మెప్పించింది. ఇప్పుడు విడుదల 2 కూడా బాగుంది, కానీ నక్సలైట్ల కోణంలో ఏకపక్షంగా కథను చెప్పటంతో డాక్యుమెంటరీ చూసిన అభిప్రాయం కలుగుతుంది. నటనపరంగా విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో బెస్ట్ క్యారెక్టర్ అంటే మంజు వారియర్ అని చెప్పుకోవచ్చు. సూరిగా నటించిన కుమరేషన్ మరోసారి మెప్పించాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ పాత్రలో నటించిన వారు అదుర్స్ అనిపించారు. ఇళయరాజా సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. స్టోరీ ఓవరాల్గా వామపక్ష భావజాలానికి మద్దతుగా ఉంటుంది, కానీ తెరకెక్కించిన తీరు గొప్పగా అనిపిస్తుంది. అయితే విడుదల సినిమా నచ్చిన వాళ్ళకి విడుదల 2 కూడా తప్పనిసరిగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.